హాయ్ ఫ్రెండ్స్. బాలు అయితే ట్రిప్‌కి బయలుదేరుతాడు. ఇక మరోపక్క పోలీసులైతే ఒక అవ్వ తాత దగ్గరికి వెళ్ళి, "ఇది రోడ్ అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారో? ఇది గవర్నమెంట్ ప్లేస్. మీరు ఈ షాప్‌ని తీసేయండి" అని చెప్పేసి వాళ్ళని బ్రతిమిలాడుతూ ఉంటారు. ఇక వాళ్ళ షాప్‌నైతే పీకేస్తూ ఉంటారు. అప్పుడే ఆ తాత, అవ్వ చాలా బాధపడుతూ, చాలా ఏడుస్తూ ఉంటే, "సార్ మాకు ఇదే బ్రతుకు తెరువు. మమ్మల్ని ఎవరూ పట్టించుకోరు. మాకు ఈ షాప్ వల్ల వచ్చిన ఆ అరోకరతో మా జీవనాన్ని సాగించుకుంటున్నాము. ప్లీజ్ ఈ షాపుని కూల్చకండి" అని చెప్పి బాధపడుతూ ఏడుస్తూ పోలీస్ వాళ్ళని బ్రతిమలాడుతూ ఉంటారు. ఇక అప్పుడు ఆ పోలీస్ వాళ్ళు మాత్రం జాలి దయ చూపించకుండా ఆ షాప్‌నైతే పీకేస్తారు. ఇక అప్పుడు పెద్దావిడైతే పోలీస్ కాళ్ళని పట్టుకొని బ్రతిమలాడిపోతూ ఉంటే, ఇక పోలీస్ అతను ఆవిడని గట్టిగా తోసేస్తాడు. అప్పుడిక ఆమె ఆ రోడ్డు మీద పడి తలకు గాయమవుతుంది. ఇంతలో బాలు అటుగా వెళ్తూ అక్కడ జరిగిందంతా కూడా చూస్తాడు. వెంటనే బాలు కార్‌ని పక్కకు పార్క్ చేసి దిగి ఇక చాలా అంటే చాలా కోపంగా పోలీస్ దగ్గరికి వచ్చి పోలీస్ అతన్ని గట్టిగా వెనక్కి నెట్టేసి, "ఏంటి సార్ మీ దౌర్జన్యం? ఎందుకిలా చేస్తున్నారు? అయినా పేద ప్రజలంటే మీకెందుకంత చులకన? అయినా ఆవిడని ఎందుకలా తోసేశారు?" అని బాలు అయితే ఆ పోలీస్‌ని షర్ట్ కాలర్ పట్టుకొని నిలదీస్తూ ఉంటాడు. ఇక బాలు అలా చేయడంతో ఆ ట్రాఫిక్ పోలీస్‌కి చాలా కోపం వచ్చేసి, "ఎవడ్రా నువ్వు? నీకెంత ధైర్యం ఉంటే పోలీస్ మీద చేయి చేసుకుంటావా?" అని బాలుని నెడతాడు. ఇక ఇంతలో ఆ పెద్దాయన ఆమె పలక్కపోయేసరికి తన భార్యను లేపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. "లెయ్యి, లెయ్యవే, లెయ్యి, ఏమైందే" అని చెప్పి అంటూ ఉంటాడు. కానీ ఆవిడకి తలకి బాగా గాయం అవ్వడం వల్ల స్పృహ లేకుండా పడి ఉంటుంది. ఇక ఇంతలో బాలు, "అమ్మా లే అమ్మా లే" అని చెప్పేసి ఆ పెద్దావిడిని లేపడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడు. కానీ ఆ పెద్దావిడికి మాత్రం స్పృహ రాదు. ఇక బాలు ఆ పోలీస్ అతన్ని, "అసలు నువ్వు మనిషివేనా? బుద్ధుందా? అదే గొప్పింటి వాళ్ళకైతే ఇలాగే చేస్తావా? నెమ్మదిగా చెప్పాల్సింది పోయి ఇలా వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తావా? ఇప్పుడు కనుక ఆమెకి ఏదైనా అయ్యింది అంటే నిన్ను అస్సలు వదిలిపెట్టేలేదే లేదు. నీకెంత ధైర్యం? అయినా వాళ్ళు రోడ్డు పక్కనే కదా ఏదో చిన్న కొట్టు పెట్టుకొని చెప్పుల షాప్ కుట్టుకుంటూ బ్రతుకుతున్నారు. అలాంటి వాళ్ళ మీద ఇలా దౌర్జన్యం చేయడానికి నీకు కొంచెం కూడా ఏమనిపించడం లేదా? అయినా నీకు మనసు ఎలా వచ్చింది? నీకు జాబ్ ఉండొచ్చు కానీ ఇలా పేదవాళ్ళని దౌర్జన్యం చేయకూడదు. పేదవాళ్ళ మీద నీ ప్రతాపం చూపించాల్సిన అవసరం లేదు. ఇంకా చాలా ఘోరాలే జరుగుతున్నాయి. అవన్నీ వదిలేసి ఇలా ఏమీ తెలియని అమాయకుల మీద కాదు మీ ప్రతాపం" అని బాలు సీరియస్ అవుతూ ఉంటాడు. అప్పుడు ఇక ఆ పోలీస్ అయితే బాలు మీద చాలా సీరియస్ అవుతాడు. ఇక ఆ పోలీస్ అతను, "ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? సరేలే పోనీలే" అని సైలెంట్గా ఉన్నానని చెప్పి మా మీద రివర్స్ అవుతున్నావా? నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదురా అని చెప్పేసి ఇక పోలీస్ అయితే బాలు మీదకి వెళ్తుంటాడు. ఇంతలో మరొక ట్రాఫిక్ పోలీస్ వచ్చి, "సార్ ఇప్పుడు వదిలేయండి సార్. మీరు నెట్టేయడం వల్ల ఆవిడ కింద పడిపోయింది. ఆవిడ తలకి చాలా పెద్ద గాయమైంది. ఒకవేళ ఆవిడికి జరగరానిది ఏమైనా జరిగితే ఎంత సమస్య అవుతుంది తెలుసా? మన జాబ్‌కే ప్రాబ్లం అవుతుంది. మనం ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి" అని అనడంతో ఇక ట్రాఫిక్ పోలీస్ అతను వినకుండా అక్కడే నిలబడి చూస్తూ ఉంటాడు. ఇంతలో మీనా పువ్వులు అమ్మడానికి వెళ్తూ ఇక అక్కడ బాలుని చూసి జరుగుతున్న గొడవనంతా కూడా చూసి, "ఇక్కడ బాలు ఉన్నట్టున్నారే, ఆయన ఇక్కడే ఉన్నట్టున్నాడు" అని చెప్పి అనుకుని అక్కడికి వస్తుంది. ఇక అక్కడ పడున్న ముసలావిడిని లేపడానికి ట్రై చేస్తూ, "ఏమైందండి" అని చెప్పేసి బాలుని అడుగుతుంది. ఇక బాలు జరిగిందంతా కూడా చెప్తాడు. ఇంతలో బాలు ఆ పోలీస్ అతని దగ్గరికి వెళ్ళి, "ఆవిడికి ఏమైనా కావాలి, నీ అంతు చూస్తాను, నిన్ను అస్సలు బ్రతకనివ్వను" అని చెప్పేసి ఇక పోలీస్ మీదకి వెళ్తాడు. ఇక పోలీస్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత బాలు, మీనా ఇద్దరు కూడా ఆ పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి, "మీరు బాధపడొద్దు, మీకు మేమున్నాము. మీకేం అవ్వకుండా మేము చూసుకుంటాం కదా, హాస్పిటల్‌కి తీసుకొని వెళ్దాం పదండి" అని చెప్పి పెద్దాయనకి ధైర్యం చెప్పి హాస్పిటల్‌లో అయితే జాయిన్ చేస్తారు. ఇక ఇంతలో బాలు మీనాతో, "మీనా మీ చెల్లికి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పు. సుమతికి వీళ్ళకి తోడుగా ఉండమని చెప్పు. మనం అంతలోపు ఇంటి దగ్గర ఒక చిన్న పని ఉంది కదా, ఆ పని చూసుకొని వచ్చేద్దాం" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక అప్పుడే మీనా ఉండి, "అలాగే అండి" అని చెప్పి ఇక సుమతికి ఫోన్ చేసి చెప్తుంది. ఇక సుమతి అక్కడికి వస్తుంది. బాలు, మీనా ఇద్దరూ ఆ పెద్దాయన దగ్గరికి వెళ్ళి, "తాత, ఆ పెద్దావిడికి ఏమీ కాదు. నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మేమున్నాం కదా, మీరు కంగారు పడకండి. డాక్టర్స్ చెప్పారు ఏమీ కాదు" అని చెప్పి ఇంతలో డాక్టర్ అయితే బాలుని పిలుస్తాడు. బాలు, మీనా ఇద్దరు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అప్పుడు మీనా వచ్చేసి, "ఏంటి డాక్టర్, ఆ అమ్మకి ఇంకా స్పృహలోకి రాలేదు. అసలు ఏం జరిగింది? ఏమైనా ప్రాబ్లమా?" అని కంగారు పడుతూ ఉంటే
ఇక డాక్టర్ ఉండి అవును ఆవిడికి తలకి గాయం అవ్వడం వల్ల చాలా బ్లడ్ లాస్ అయింది, ఇప్పుడు వెంటనే తనకి బ్లడ్ అయితే కావాలి అని చెప్పగానే ఇక లోపలి ఎవరిదైనా ఓ పాజిటివ్ బ్లడ్ ఉందా, ఇక్కడైతే లేదు అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు బాలు లేదు డాక్టర్, నాది అది కాదు అని చెప్పి అంటాడు. మీనా కూడా నాది కూడా అది కాదు డాక్టర్, మేము ట్రై చేస్తాము, ప్లీజ్ డాక్టర్ మీరు కూడా ట్రై చేయండి మీ హాస్పిటల్ తరపున అని చెప్పి బాలు మీనా డాక్టర్ని బ్రతిమలాడుతూ ఉంటారు. అప్పుడు డాక్టర్ సరే మేము ప్రయత్నిస్తాము, మీ వంతు ప్రయత్నం మీరు కూడా చేయండి, ఆవిడికి అప్పటిలోపు ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది అని అంటారు. ఇక బాలు మీనాతో ఈ విషయం ఆ పెద్దాయనకి అస్సలు చెప్పద్దు, చెప్తే ఆయన అస్సలు తట్టుకోడు, మనం ఎలాగైనా ఆ బ్లడ్ని అరేంజ్ చేయాలి, ముందైతే ఇంటికి వెళ్ళి రవి శృతి వాళ్ళతో కూడా చెప్పి దీని గురించి వాళ్ళని కూడా తెలుసుకోమని చెప్దాము, వాళ్ళకి తెలిసిన వాళ్ళలో ఎవరైనా ఉంటే మనకు ఈజీ అయిపోతుంది కదా అని చెప్పి అనడంతో ఇక మీనా అలాగేనండి, ముందు తాతకి ధైర్యం చెప్పి మనం ఇక్కడ నుంచి వెంటనే బయలుదేరదాము అని తాత దగ్గరికి వెళ్ళి తాత ఏమీ కాదట, నువ్వేమి టెన్షన్ పడకు, మేము ఇప్పుడే వస్తాము అని చెప్పి ఇక అక్కడ నుంచి అయితే బయలుదేరుతారు. అప్పుడు ఆ పెద్దాయన అయితే బాబు నీతో ఒక మాట మాట్లాడాలి అనగానే చెప్పు తాత అని చెప్పి బాలు అంటాడు. నా దగ్గర నా భార్యని చూపించే అంత కాపాడుకునే అంత డబ్బు కూడా లేదు బాబు, మేము మీకు భారం అయిపోతున్నాము, సొంత తల్లిదండ్రులను కూడా పట్టించుకొని ఈ రోజుల్లో మా కోసం మీ ఇద్దరు ఇంత తాపత్రయపడుతున్నారు, ఇంతలా చేస్తున్నారు, మీ రుణం తీర్చుకోలేము బాబు అని ఇక ఏడుస్తూ ఉంటే అప్పుడు బాలు ఉండి అదంతా నువ్వేం పట్టించుకోకు తాత, నువ్వు ఇక్కడ ధైర్యంగా ఉండు, మేము వెంటనే ఒక చిన్న పని ఉంది అది చూసుకొని ఇక్కడికి వచ్చేస్తాము, అవ్వకి ఏమీ కాదట, తను బాగానే ఉందట, నువ్వు కంగారు పడకు, మీకు తోడుగా మా చిన్న మరదలు కూడా ఉంటుంది, ఇదిగో సుమతి మీకు ఏం అవసరం ఉన్నా కూడా నేను చూసుకుంటుంది, నువ్వు టెన్షన్ పడద్దు తాత అని బాలు మీనా సుమతిని అప్పగించి ఇక ఇంటికి బయలుదేరుతారు. ఇంతలో సుమతి ఆ పెద్దాయనతో తాత మీరేమైనా కాఫీ తాగుతారా, తీసుకురమ్మంటారా అని అడుగుతూ ఉంటే ఇక పెద్దాయన ఏడుస్తూ ఏమీ వద్దమ్మా అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. ఇక మీనా బాలు ఇద్దరు కూడా ఇంటికి వెళ్తారు. వెళ్ళగానే బాలు ఇంట్లో శృతి రవిని పిలిచి ఇక మాట్లాడుతూ ఉంటే ఇంతలో మనోజ్ రోహిణి కూడా అక్కడికి వస్తారు. అప్పుడు ఇక మనోజ్ని బాలు ఉండి రే నిజంగా నీది ఓ పాజిటివ్ బ్లడ్డే కదా అని చెప్పేసి అనడంతో అప్పుడు మనోజ్ అవును నాది అదే బ్లడ్ అని చెప్పేసి అంటాడు. పదరా వెంటనే ఓ పాజిటివ్ బ్లడ్ కావాలి, అక్కడ ఒక పెద్ద ఆవిడికి సీరియస్గా ఉందిరా, నువ్వు వచ్చి బ్లడ్ ఇద్దు కానీ తన ప్రాణాలు నిలబడతాయి అని చెప్పి బాలు అడుగుతాడు. అప్పుడు మనోజ్ అమ్మో బ్లడ్ ఇవ్వడమా, నేను ఇవ్వను, నాకు చాలా భయం, నేను అస్సలకే ఇవ్వను అని చెప్పేసి అంటూ ఉంటే ఇక సత్యం ఉండి రే ఒకరి ప్రాణాలు నిలబడుతున్నాయంటే బ్లడ్ ఇవ్వడానికి ఏంట్రా నీకు బాధ అని చెప్పేసి అనడంతో ఇక మనోజ్ లేదు నేను ఇవ్వను అని అంటాడు. ఇంతలో ప్రభావతి కలక చేసుకొని వాడు ఇవ్వడు, వాడి బ్లడ్ ఇస్తే వాడికి ఏదైనా ప్రాబ్లం అయితే వాడి బ్లడ్ తగ్గిపోదా, వాడు అసలే ఎక్కువ పని చేస్తున్నాడు ఈ మధ్య, వద్దు అని చెప్పి అంటుంది. ఇక శృతి కలక చేసుకొని అదేంటంటీ అలా మాట్లాడుతున్నారు, మనం అలా బ్లడ్ ఇస్తే మన బ్లడ్ మళ్ళీ రీక్రియేట్ అవుతుంది, చాలా క్లియర్ అయ్యే మనకి ఇంకా కొత్త బ్లడ్ వస్తూనే ఉంటుంది ఆంటీ, ఏ ప్రాబ్లము రాదు అని చెప్పేసి అనడంతో అప్పుడు ప్రభావతి అస్సలకే ఒప్పుకోదు. ఇక ప్రభావతి కంటే ముందు మనోజ్ అసలు అంగీకరించడు. ఇక అప్పుడు బాలుచి వీరిని అడిగి వేస్ట్, మీనా మన టైం వేస్ట్ తప్ప ఇంకేమీ లేదు, శృతి అర్జెంటుగా ఓ పాజిటివ్ బ్లడ్ కావాలి, ఎలాగైనా మీకు తెలిసిన వాళ్ళతో ట్రై చేయండి అని చెప్పేసి అనడంతో అప్పుడు రోహిణి అయితే వచ్చి బాలు నాది కూడా ఓ పాజిటివ్ బ్లడ్డే, పద నేను ఇస్తాను నీకు బ్లడ్ అని అనగానే ఇక మనోజ్ అయితే రోహిణి ఎందుకు రోహిణి నీ బ్లడ్ను నువ్వు వేస్ట్ చేసుకుంటున్నావు, అలా ఎవరికో తెలియని వాళ్ళకి ఎందుకు బ్లడ్ ఇచ్చి నువ్వు నీరసం అయిపోవాలి అని మనోజ్ అంటూ ఉంటే ఇక రోహిణి వచ్చి లేదు మనోజ్ అక్కడ ఒక ప్రాణం పోతుందట, నేను బ్లడ్ ఇస్తే ఆ ప్రాణం కాపాడుకోగలుగుతారు కదా, అలాంటప్పుడు బ్లడ్ ఇవ్వడానికి ఏంటి చెప్పు అని అనగానే ఇక బాలు అయితే శబాష్ పార్లర్ అమ్మ, నిన్ను చూసి నేను చాలాసార్లు కోప్పడ్డాను, ఎందుకో నిన్ను చూస్తే నాకు నచ్చేది కాదు, ఈరోజు నువ్వు చెప్పిన మాటలతో మాత్రం నాకు చాలా మంచిగా అనిపిస్తుంది, నువ్వు గ్రేట్ పార్లర్ అమ్మ, పద ఇప్పుడే వెళ్దాము అని చెప్పి సంతోషంగా రోహిణిని తీసుకొని హాస్పిటల్ దగ్గరికి అయితే వస్తారు. ఇక అక్కడే సుగుణమ్మ బ్లడ్ టెస్ట్ చేయించుకొని రిపోర్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది, తనకి ఆరోగ్యం బాగలేక. ఇక అక్కడే చింటూ కూడా ఉండడంతో రోహిణి హాస్పిటల్లోకి ఎంటర్ అవ్వగానే చింటూ రోహిణిని చూసి ఒక్కసారి
ఒక్కసారిగా రోహిణి దగ్గరికి వచ్చి అమ్మ అని చెప్పి గట్టిగా హక్ చేసుకుంటాడు. ఇక రోహిణి పక్కన బాలు అలాగే మీనా కూడా ఉంటారు. ఇక బాలు మీనాతో కూడా మాట్లాడుతూ ఉంటారు. ఏంటి చింటూ ఏంటి నిన్ను అమ్మ అంటున్నాడు అని బాలు అడగగానే ఒక్కసారిగా సమాధానం ఏం చెప్పాలో తెలియక రోహిణి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక అప్పుడు సుగుణం వచ్చి అలా ఏం లేదు బాలు, మీరు ఆల్రెడీ చింటూని దత్తత తీసుకోవాలనుకుంటున్నారు కదా, అప్పటి నుంచి మిమ్మల్ని అమ్మా నాన్నలుగా ఫిక్స్ అయిపోయాడు, అలాగే ఫీల్ అవుతున్నాడు, ఎప్పుడు మీరు కనిపించినా అమ్మా నాన్న అని పిలుస్తామన్నారు అని అనగానే మరి మీ నాన్న కదా అమ్మ అని పిలవాలి, కానీ రోహిణిని హక్ చేసుకొని అమ్మ అంటున్నాడేంటి అని బాలు అడగడంతో వాడు మిమ్మల్ని చూసిన ఆనందంలో తొందరలో రోహిణిని మీనా అనుకున్నట్టున్నాడు, అంతే బాబు, అంతకు మించి ఇంకేమీ లేదు, అయినా మీరు హాస్పిటల్కి వచ్చారు, ఏమైంది బాబు, అందరికీ బాగానే ఉందా అని అంటూ ఉంటే మా అందరికీ బాగానే ఉందమ్మా, దారిలో ఒక పెద్దావిడికి తలకి దెబ్బ తగిలింది, ఆ పెద్దావిడిని కాపాడడం కోసం హాస్పిటల్లో జాయిన్ చేశాము, ఇక బ్లడ్ అవసరం అంటే ఇదిగో ఈ పార్లరమ్మ పెద్ద మనసు చేసుకొని బ్లడ్ ఇవ్వడానికి వచ్చింది అని చెప్పడంతో ఇక సుగుణమ్మ చాలా సంతోషిస్తూ ఉంటుంది. సరే మేము ఇలా బ్లడ్ ఇవ్వడానికి వచ్చాము, మరి మీరెందుకమ్మా హాస్పిటల్కి వచ్చారు, మీ ఆరోగ్యం అంతా బాగానే ఉంది కదా అని బాలు మీనా ఇద్దరు కూడా సుగుణమ్మని అడుగుతూ ఉంటారు. నా ఆరోగ్యం అంతా కూడా బాగానే ఉంది బాబు, ఎందుకో మొన్న కళ్ళు తిరిగినట్టు అనిపించింది, అందుకే ఒకసారి టెస్ట్ చేపిద్దామని చెప్పి హాస్పిటల్కి వచ్చాము, ఇక రిపోర్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాను అని చెప్పగానే సరే అమ్మా మీరు ఇక్కడే ఉండండి, రే చింటూ ఇక్కడే ఉండు, నేను వెళ్ళి ఆ పెద్దావిడికి బ్లడ్ ఇప్పించేసి వచ్చేస్తాను అని చెప్పగానే సరే అలాగే ఉంటాను అని చెప్పి ఇక చింటూ కూడా చాలా సంతోషంగా బాలుతో అయితే అంటూ ఉంటాడు. ఇక ఆ మాటలకి హమ్మయ్య, ఈరోజు నేను ఎలాగోలా తప్పించుకున్నాను, లేకపోతే ఈ బాలు మీనలకి ఇద్దరికి కూడా నా మీద చాలా అనుమానం వచ్చేసేది, ఇక నా గురించి నిజాన్నంతా కూడా ప్రభావతి అత్త దగ్గర బయట పెట్టేసేవాళ్ళు, ఎలా అయితే ఏంటి, ఈరోజు తప్పించుకున్నాను, ఇప్పుడు నేను బ్లడ్ ఇచ్చిన తర్వాత వెంటనే చింటూ అలాగే మా అమ్మని కలిసి అసలు ఎందుకు వాళ్ళు బయటికి వస్తున్నారో అది తెలుసుకోవాలి, నాకు చెప్పకుండా బయటికి రావద్దని చాలాసార్లే చెప్పాను కదా, అయినా ఎందుకు వస్తున్నారు, క్షణంలో ఈరోజు పెద్ద గంట నుంచి తప్పించుకున్నాను, ఈసారి కనుక చింటూ నన్ను మళ్ళీ అమ్మ అంటూ దొరికిపోతే ఇక మేనేజ్ చేయడం కూడా నా వల్ల కాదు, అందుకే ఈ విషయాలు ఏవి తెలియకుండా నేను మేనేజ్ చేయాలి, మా అమ్మతో మాట్లాడాలి, చింటూతో కూడా మాట్లాడాలి, అయినా వాడిదేం తప్పుందిలే, కన్న తల్లిగా వాడికి నేను మంచిగా ప్రేమని కూడా పంచలేకపోతున్నాను, మొత్తం అంతా కూడా నాదే తప్పు అని చాలా అయితే బాధపడుతూ ఉంటుంది రోహిణి. ఇక బాలు రోహిణి దగ్గరికి వచ్చి ఏంటి పాలరమ్మా ఏం ఆలోచిస్తున్నావు, పదా అక్కడ బ్లడ్ ఇవ్వడానికి అంతా కూడా సిద్ధం చేశారు, నువ్వు బ్లడ్ ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, ఆ పెద్దావిడ ప్రాణం కాపాడిన దానివి అవుతావు, జన్మ జన్మలకి నీ రుణాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు అని బాలు అయితే రోహిణితో అంటాడు.